ఎన్డీఏ అంటే ఈ కూటమి పాలనలో మనం తీసుకుంటే ఎన్ అంటే మహిళల మీద నేరాలు, అలాగే దాడులు, అఘాయిత్యాలు అన్న టైపుగా అర్థాన్ని వీళ్ళు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారైనా, ఒక మహిళా హోంమంత్రి ఆవిడైనా, డిప్యూటీ సీఎం గారైనా, లోకేష్ గారైనా చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమీ మహిళల మీద అఘాయిత్యాలు జరగట్లేదు, గంజాయి డ్రగ్స్ దొరకట్లేదు అని. చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడిపోయినా కనీసం ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు అతని మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ప్రాంతానికి కోతవేటు దూరంలో అతని ఇంటికి బ్యాక్ సైడ్కి వస్తుంది ఇబ్రహీంపట్నంలో 47 కోట్ల విలువైన డ్రగ్స్కి తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దొరికాయంటే ఎంత విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరులో మనం డ్రగ్స్ చూడడం జరిగింది. ఆ మధ్య పోలీసులు పట్టుకున్నారు. విచ్చలవిడిగా ఈ కూటమి పాలనలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడమే కాకుండా ఈరోజు డోర్ డెలివరీ కూడా అయ్యే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము.